Neuro, Pulmo and Center for Surgical Excellence, Sai Deepa Multi-Speciality Hospital, Chandanagar, Hyderabad. హాయ్ రాహుల్ గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? నమస్కారం జానకి గారు. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారండి? ఎస్ ఫైన్ అండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం గోల్డ్ ఎంత హైక్ అయింది, అలాగే సిల్వర్ కూడా ఎంతవరకు వెళ్ళింది అనేది చూస్తున్నాం. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఫ్లక్చువేషన్స్ కూడా బాగా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడున్న సామాన్యుడితో పాటు ఇన్వెస్టర్స్ కూడా ఒక గందరగోళంలో ఉన్నారు అని అనుకోవచ్చు అని అంటారా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ప్రెజెంట్ చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా మంది గోల్డ్ ఒకటేసారి పెరుగుతున్న టైంలో స్పెషల్‌గా మనకెప్పుడైతే 3000 నుంచి 5500 దాకా వెళ్ళిందో, ఆ టైంలో చాలా మంది గోల్డ్ ఒకటే చాలా పెరుగుతుంది అని ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. స్పెషల్‌గా చాలా మంది జనవరి 29థ్ అండ్ 30కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళున్నారు. ఒక్క రోజులోనే చాలా ఫాల్‌ని చూసిన వాళ్ళు గూడా ఉన్నారు. అందుకనే లైక్ గోల్డ్ ఏమవుతుంది అని భయపడుతున్న వాళ్ళు చాలా మందైతే ఉన్నారు. సో, మరి వాళ్ళేం చేయాలి అనంటే, ఫస్ట్ ఒకటి పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. ఇంకోటి గోల్డ్ అనేది అయినా, ఇంకా ఏ అసెట్ అయినా గానీ ఎప్పుడు ఒకటే డైరెక్షన్‌లో వెళ్ళదు. సో, దాంట్లో పడడం, పెరగడం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని అర్థం చేసుకుంటే అప్పుడు కొంచెం శాంతిగా ఉంటాం. ప్లస్ ఎప్పుడైనా కూడా పర్చేజ్ చేసే ముందు మీరు ఏం ఆలోచించి పర్చేజ్ చేశారు అన్నది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ మనము షార్ట్ టర్మ్‌లో పెరగగానే కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకొని అమ్మేద్దాం అనుకున్నామా? లేదు అంటే లాంగ్ టర్మ్ కోసం ఆలోచించామా? లాంగ్ టర్మ్ కోసమే అంటే 1, 2 ఇయర్స్ కంటే ఎక్కువ అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కొత్తగా కొంటున్నారు అనంటే అప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. కాకపోతే ఉన్న గోల్డ్ అలానే ఉంటే వాళ్ళేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ కొందరుంటారు రూ. 10,00,000 రూ. 20,00,000 ఒకటేసారి ఇన్వెస్ట్ చేసుంటారు షార్ట్ టర్మ్‌లో. ఒక 4 మంత్స్ తర్వాత, 5 మంత్స్ తర్వాత వాళ్ళు అమ్మేద్దాము, ప్రాఫిట్స్‌ని బుక్ చేద్దాము అనుకున్న వాళ్ళు కొంచెము భయపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. ఎస్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చని అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం? ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పెడదామని అనుకుంటారు. వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఈ టైంలో రైట్ టైమ్ అంటారా రాహుల్ గారు? సో, రైట్ టైమా? రాంగ్ టైమా? అనే ముందు ఫస్ట్ మనము ఇన్వెస్ట్‌మెంట్ హారిజన్ అనేది చెక్ చేసుకోవాలండి. షార్ట్ టర్మ్ కోసమే అని అనుకుంటున్నాం అనుకోండి. 1 ఇయర్ లోపు అని అనుకుంటున్నాం అనుకోండి. సో, 1 ఇయర్‌లో ఏమవుతుంది అన్నది ఎవ్వరు కూడా చెప్పలేకపోతారు. ఎందుకంటే అన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్ అయి ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే గోల్డ్ ప్రైస్ పడిపోతుంది. లేదా గ్లోబల్‌గా టెన్షన్స్ తగ్గిపోతే గోల్డ్ ప్రైస్ పడిపోతుంది. సో, ఏదైనా అవ్వచ్చు. ప్లస్ ప్రెజెంట్ సర్కమ్‌స్టాన్సెస్‌ని చూసుకుంటే లైక్ అవేవి న్యూస్ అయితే అగ్రెసివ్‌గా అలా అవ్వట్లేదు. మొత్తం శాంతి అయినట్టుగా అనిపియట్లేదు. మొత్తం పెరిగిపోతున్నట్టుగా అనిపియట్లేదు. సో, ఇవెప్పుడైతే గ్లోబల్‌గా టెన్షన్స్ అనేటివి ఏమవుతున్నాయని కనిపియకపోయినప్పుడు ఇలా ఇప్పుడైతే కరెక్ట్ స్టాగ్నెట్‌లోనే నడుస్తూ ఉంది. పైనకెళ్తుందా? కిందకి పెరుగుతుందా? షార్ట్ టర్మ్‌లో వాళ్ళకైతే అర్థం కాదు. అందుకని షార్ట్ టర్మ్‌లో బల్క్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళైతే లైక్ నేనైతే సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ మార్కెట్ గురించి రిసర్చ్ చేయండి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి ఆగండి. కాకపోతే ఫ్యూచర్ కోసం 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నేను గోల్డ్‌లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 15-20% పడిపోయింది. మళ్ళీ దాని తర్వాత లాంగ్ టర్మ్‌లో ఇంకో 1 ఇయర్ తర్వాత కొంచెం కూల్ ఆఫ్ అయ్యి ఇంకో అడిషనల్ 15-20% పడిపోయినా కూడా మీకు 10, 20 సంవత్సరాల తర్వాతనైతే ఆబ్వియస్‌గా చాలా పెరిగిపోతుంది. మీరు కొన్న ప్రైస్ కొంచెం ఎక్కువలో కొనుండొచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే మీరు ఆ ప్రాఫిట్స్‌నైతే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే లైక్ నేను ఇంకొన్ని రోజులు ఆగుదాము అని అనుకుంటే అప్పుడు మీకు గోల్డ్ అయినా పెరగనైనా పెరగొచ్చు. లేదైనా ఇంకా పడిపోతుండొచ్చు కూడా. మీ ఇన్వెస్ట్‌మెంట్ హారిజన్ బట్టి మీరు డిసైడ్ జేసుకోవాలి. షార్ట్ టర్మ్ కోసం పెట్టుకుంటున్నామా? లాంగ్ టర్మ్ కోసం పెట్టుకుంటున్నామా? లాంగ్ టర్మ్ కోసం అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ షార్ట్ టర్మ్‌లో పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు చాలా ఫ్యాక్టర్స్‌ని చూసుకోవాల్సొస్తది. కానీ ఇంకో పద్ధతుంది. ఒకవేళ మీరు 10,00,000, 20,00,000 ఒకటేసారి పెట్టుకునే బదులు ఎస్ఐపీస్ రూపంలో పెట్టుకోండి. ఆ 10,00,000ని 10 భాగాల్లాగా, 12 భాగాల్లాగా డివైడ్ చేసుకొని ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి. అప్పుడు వాళ్ళు పైనకెళ్ళినప్పుడు పర్చేజ్ చేయొచ్చు. కిందికి పడినప్పుడు పర్చేజ్ చేసుకొని యావరేజ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ గోల్డ్‌లోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే. ఉన్న డబ్బులు మొత్తము గోల్డ్, సిల్వర్‌లోనే పెట్టుకోవద్దు. ఎందుకు అనంటే లైక్ ఎప్పుడైతే మార్కెట్స్ అనేటివి బాగా పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశాయో, ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టర్స్ పెరిగే టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో స్పెషల్‌గా మ్యూచువల్ ఫండ్స్ కూడా గోల్డ్‌లో పెరిగే టైంలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. కానీ గోల్డ్ పడే టైంలో ఏం చేస్తాయి అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్‌ని గోల్డ్‌ని అమ్మేసేసి మళ్ళీ స్టాక్స్‌లోకి వాళ్ళ డబ్బులను పంపించేస్తాయి. సో, ఇలాంటి టైంలో మనం అబ్జర్వ్ చేయలేమనుకోండి. ఉన్న డబ్బుల్ని మొత్తం తీసుకొచ్చి దాంట్లోనే పెట్టుకున్నాం. గోల్డ్ పెరుగుతుంది అని అన్నప్పుడు. కానీ
అమ్మేసే టైంలో మనం అమ్మలేమనుకోండి, అప్పుడు మళ్ళీ మనకు ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఒక స్ట్రాటజిక్ అలోకేషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనం చెక్ చేసుకోవాల్సొస్తది. రాహుల్ గారు ఒకటి అంటే సామాన్యులకైతే కొంచెం గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి కాబట్టి కొంచెం ఊరటనిచ్చే అంశంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే 1,90,000 వరకు వెళ్ళిన సిట్యుయేషన్‌లో కూడా కొనే సిట్యుయేషన్‌లో ఎవరు లేరు. అలా చూస్తూ ఉండడం తప్పితే ఇంకా పెరుగుతుందా అని భయపడిన సిట్యుయేషన్స్ సామాన్యులకు కనిపించాయి. ఈరోజు మనం స్పెసిఫిక్‌గా ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మార్కెట్ ఏ విధంగా ఉంది? ఇన్వెస్టర్ పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది అని చెప్పి. అంటే ఇప్పుడు గోల్డ్ కొనాలా? వద్దా? అని ఒక డైలమాలో ఈరోజు ఇన్వెస్టర్స్ అంటే ఐ మీన్ ఇన్వెస్ట్ చేయాలా? వద్దని కూడా ఆలోచిస్తున్న సిట్యుయేషన్స్‌కొచ్చారా? సో, ఇన్వెస్టర్స్ అండి బేసిక్‌గా మనము రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ మీలాంటి, నాలాంటి వాళ్ళని చూసుకుంటే, మనము ఇన్వెస్ట్ చేసే ముందు మనం కేవలం మన టార్గెట్ అనేది గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడమా? లేదంటే రిటర్న్సా? రిటర్న్స్ అని అనుకుంటే మాత్రం వేరే గూడా మార్గాలున్నాయి. ఆ వేరే వేరే వాటిలలో పెట్టుకుంటే మనకెంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అన్నది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ కూడా గోల్డ్ ఫోర్‌కాస్ట్ 2026 ఎండ్ వరకు ఎంతిస్తాయి అని అన్నారంటే $5,900, $5,800 వరకే. అంటే ప్రెజెంట్ ఏమో 4960, 4900లో నడుస్తుంది. అంటే 4800-4950 మధ్యలో ఉంది. సో ఇక్కడ నుంచి మాక్సిమం వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది 5900 వరకు వెళ్తుంది అని అనుకుంటే మనకి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? ఆల్మోస్ట్ ఒక 10-12% మాత్రమే పెరుగుతుంది. సో మనము ఈ 10-12% కంటే ఎక్కువ వేరే దగ్గర సంపాదించగలుగుతామా? సో అది మనం రిసర్చ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు గోల్డ్ థాట్ అనేది తీసేసి వేరే వాటిని కూడా ఆలోచించుకోవచ్చు. కానీ మరి ఇంకోటి నేను గోల్డ్‌లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాను అనంటే, అప్పుడు మీరు గోల్డ్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. గోల్డ్‌లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాను అనంటే, ఎందుకు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారా అన్న క్వెషన్ అయితే చేసుకోవాలి. మనం లాంగ్ టర్మ్‌లో ఆ గోల్డ్‌ని వాడుకోగలుగుతాము, జ్యువెలరీ కోసం చేసుకోగలుగుతాము అంటే, అప్పుడు మీరు లాంగ్ టర్మ్ కోసం కాబట్టి ఆ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ షార్ట్ టర్మ్‌లో కేవలం రిటైల్ ఇన్వెస్టర్స్ రిటర్న్స్ కోసం మాత్రమే అని అనుకుంటే, సో ఆ రిటర్న్స్ దేని మీద డిపెండెంట్ అవుతాయి అని అర్థం చేసుకోవాలి. రిటర్న్స్ దేని మీద డిపెండెంట్ అవుతాయి అని అంటే మార్కెట్స్ ఒకవేళ బాగా పర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశాయనుకోండి, గోల్డ్ ఎప్పుడు 20%-25% పెరగలేదు. చాలా సార్లు 1980లో 2012 నుంచి 2018 వరకు ఎప్పుడైతే చాలా పెరిగిపోయిందో దాని తర్వాత పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఎంత త్వరగానైతే పెరిగిందో దాంట్లో ఒక 10-20% కూల్ ఆఫ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. మనము రిటర్న్స్ ని చూసుకొని ఇన్వెస్ట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్స్ అయినా, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయినా.